రిచా ముల్లై రిసార్ట్స్ శ్రీలంక పర్యటనలో భాగంగా రెండవ రోజు రాత్రి మేము ఇక్కడికి చేరుకున్నాము. రెండవ రోజు నల్లూరు కందస్వామి గుడి దగ్గరికి వెళ్తే ఆ గుడి కట్టేసి ఉంది. 7 గంటలకే కట్టేసి ఉంది గుడి. ఇంకా మేము ఒక 52 కిలోమీటర్లు ప్రయాణం చేస్తే ఈ రిసార్ట్స్ వచ్చింది. ఇక రాత్రి తినేసి పడుకున్నాము. రాత్రిపూట కదా ఏమీ తెలియలేదు. మరుసటి రోజు ఉదయాన్నే తెల్లవారుజామున 3 గంటలకల్లా బయలుదేరి మరలా నల్లూరి కందస్వామి గుడికి వెళ్ళి దర్శనం చేసుకొని మరలా 6:30 కల్లా రిసార్ట్కి తిరిగి వచ్చేసాము. అందరూ రాలేదు, కొంతమంది మాత్రమే వచ్చారు. తర్వాత ఇక చుట్టుపక్కలంతా చూసుకుంటూ ఉన్నామన్నమాట. నేనైతే రూమ్కి దగ్గరలోనే చూసాను, ఎక్కువ దూరం వెళ్ళలేదు. సైక్లింగ్ ఉంది, రూమ్ సర్వీస్ కూడా అద్భుతంగా ఉంది, చాలా బాగుంది. ఆ రూమ్ బాయ్స్ కూడా చాలా సర్వీస్ ఇచ్చారు. ఎంత బాగుంది అంటే మాటల్లో చెప్పలేను, కానీ చాలా అద్భుతంగా ఉంది. తిరిగి చూడడానికి కాళ్ళకు పని చెప్పాలి, లేదంటే సైకిల్ వేసుకొని వెళ్ళాలి. నేనైతే రెండూ చేయలేదు, దగ్గరలో ఉన్న వరకు చూసేసాను. కానీ స్విమ్మింగ్ పూల్తో సహా అన్నీ చాలా అద్భుతంగా ఉన్నాయి ఈ రిసార్ట్స్లో. కానీ చాలా బాగుంది. కొబ్బరి చెట్లు అయితే కిందినే ఉన్నాయి, కొబ్బరికాయలు, అది నీళ్ళ బోండాలు అంత పెద్దగా ఉన్నాయి, కాయలు కూడా. ప్రశాంతమైన వాతావరణంలో ప్రకృతి నడుమ సేద తీరుతున్నట్లు ఉంది. ఇక్కడే 2-3 రోజులు ఉన్నా కూడా చాలా అద్భుతంగా ఉంటుంది అని అనిపించింది. నాకైతే మాత్రం చాలా బాగుంది ఈ రిసార్ట్స్. ఎప్పుడైనా మరలా నా అదృష్టం ఉంటే ఇంకోసారి వెళ్తా అక్కడికి.